జిమ్ లో చెమటలు చిందించినా లేదా రెడ్ కార్పెట్ పై హంస నడకతో అబ్బురపరిచిన ఆ ఇద్దరు ఫిట్నెస్ లో తమదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. వినోద ప్రపంచంలో నిజమైన స్నేహితులు జాన్వీ, సారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ ఇద్దరు కలిసి జిమ్ కి వెళ్తే ఇక రచ్చరచ్చే. లేటెస్ట్ గా సారా అలీ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. తన స్నేహితురాలు జాన్వీ కపూర్ తో కలిసి కఠినమైన వ్యాయామ సెషన్ లో పాల్గొంది. ఇద్దరు కలిసి అథ్లెటిక్ దుస్తులు ధరించారు. కొత్త లుక్ లో ప్రకంపనలకు తెరతీశారు. ఒక అభిమాని సారా జాన్వీ జోడీ వ్యాయామ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో రీపోస్ట్ చేశాడు. ఈ జంట ఫిట్నెస్ అంకిత భావానికి ప్రశంసలు కురిపించాడు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్స్. పబ్లిక్ ఈవెంట్స్ లలో కలిసినప్పుడల్లా వారి మధ్య నిజమైన స్నేహబంధం బయటపడుతుంది. అది అందరిలో స్ఫూర్తి నింపుతుంది. వర్కౌట్ భాగస్వాములుగాను యువతరానికి గోల్స్ సెట్ చేస్తున్నారు. ఇటీవల జిమ్ లో నిరంతర సెషన్స్ ను ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తున్నారు. ఇది షోబిజ్ గ్లామర్ కు మించి వారి బంధంలో డెప్త్ ను హైలైట్ చేస్తుంది. జాన్వీ, సారా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సారా అలీ ఖాన్ తాజా మూవీ మర్డర్ ముబారక్ ఈ నెల 15న నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. దీనికి హోమీ అదా జానియా దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్ లో పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. సారా అద్భుత నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక నెక్స్ట్ మూవీ స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో రూపొందిన దేశభక్తి సినిమా ఏ వతన్ మేరా వతన్ లో సారా కనిపించనుంది. స్వాతంత్ర్య సమరయోధురాలు ఉషా మెహతా పాత్రను సారా పోషించింది. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళ కథ ఇది. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ఆనంద్ తివారీ తదితరులు నటించారు. ఈ నెల 21న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. సెప్టెంబర్ 13న థియేటర్స్ లోకి రానుంది. జాన్వీ కపూర్ కెరీర్ మ్యాటర్ కి వస్తే 2023 రొమాంటిక్ డ్రామా బవాల్ తర్వాత దేవరా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. బవాల్ సినిమాకి నితేష్ తివారీ దర్శకత్వం వహించగా వరుణ్ ధావన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత మిశ్రమ సమీక్షలను అందుకుంది. తదుపరి ప్రాజెక్ట్ మిస్టర్ అండ్ మిసెస్ మహీలో రాజ్ కపూర్ రావుతో కలిసి నటించనుంది. దేవరా పార్ట్ 1తో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. కపూర్ ఉలాజ్ లో ఐఎఫ్ఎస్ అధికారి పాత్రను కూడా పోషిస్తోంది.